ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరానికి ఆధ్యాత్మిక హృదయంగా నిలిచిన ఆలయం ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం. లక్షలాది మంది భక్తులు దర్శించే ఈ ఆలయం వెనుక వేల ఏళ్ల చరిత్ర, పురాణ గాథలు, అద్భుత విశేషాలు దాగి ఉన్నాయి. ఈరోజు కనకదుర్గమ్మ ఆలయ సంపూర్ణ చరిత్రను తెలుసుకుందాం. అసలు ఇంద్రకీలాద్రి పర్వతం ఎలా ఆవిర్భవించింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం కీలుడు అనే యక్షుడు పరమేశ్వరుడి కోసం ఘోర తపస్సు చేశాడు. అతని భక్తికి మెచ్చిన దేవతలు వరం కోరుకోమన్నారు. అప్పుడు కీలుడు అమ్మవారు నా మీద శాశ్వతంగా నిలిచిపోవాలి, అమ్మవారు నా మీద శాశ్వతంగా నివసించాలి అని కోరాడు. ఆ వరం ఫలితంగా కీలుడు పర్వతంగా మారి ఇంద్రకీలాద్రిగా ప్రసిద్ధి చెందాడు. తరువాత అమ్మవారు అక్కడే నివాసం ఏర్పరచుకున్నారని స్థల పురాణం చెబుతుంది. మహిషాసురుని సంహారం ఎలా జరిగిందో తెలుసుకుందాం. అసలు మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలను, ఋషులను బాధించసాగాడు. అప్పుడు దేవతల శక్తులన్నీ కలిసి దుర్గాదేవిగా అవతరించాయి. 9 రోజుల యుద్ధం అనంతరం అమ్మవారు మహిషాసురుడిని సంహరించి ధర్మాన్ని స్థాపించారు. అందుకే ఇక్కడ అమ్మవారు మహిషాసురమర్దిని రూపంలో దర్శనమిస్తారు. అర్జునుడి తపస్సు. మహాభారత కాలంలో అర్జునుడు పాశుపతాస్త్రం కోసం ఇంద్రకీలాద్రిపై తపస్సు చేశాడని పురాణాలు చెబుతున్నాయి. శివుడు కిరాత రూపంలో వచ్చి అర్జునుడిని పరీక్షించి అతని భక్తికి మెచ్చి పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు. ఈ కారణంగా ఈ ప్రాంతం మరింత పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. కనకదుర్గమ్మ అనే పేరు ఎలా వచ్చింది? ఒకప్పుడు రాజు మాధవవర్మ న్యాయపాలనకు సంతోషించిన అమ్మవారు బంగారు వర్షం కురిపించారని ఇక్కడ కథనం. కనక అంటే బంగారం. ఈ ఘటన తరువాత అమ్మవారిని కనకదుర్గ అని పిలవడం ప్రారంభమైంది. ఆదిశంకరాచార్యుల సందర్శన. పురాతన కాలంలో అమ్మవారు ఉగ్రరూపంలో ఉండేవారని విశ్వాసం. ఆదిశంకరాచార్యులు ఆలయాన్ని సందర్శించి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని, అప్పటి నుండి అమ్మవారి ఉగ్రత తగ్గి శాంత స్వరూపిణిగా భక్తులకు దర్శనమిస్తున్నారని చెబుతున్నారు. చారిత్రక ఆధారాలు. కనకదుర్గమ్మ ఆలయానికి సంబంధించిన శాసనాలు వివిధ రాజవంశాల కాలానికి చెందినవని లభించాయి. 1229 CE నాటి తెలుగు శాసనంలో ఇంద్రకీలాద్రి మల్లేశ్వర దేవాలయానికి చేసిన విరాళాల ప్రస్తావన ఉంది. దీని ద్వారా ఈ ఆలయం అనేక శతాబ్దాలుగా ప్రసిద్ధి చెందిన క్షేత్రమని తెలుస్తుంది. దుర్గా మల్లేశ్వర క్షేత్రం. ఈ ఆలయంలో కేవలం కనకదుర్గమ్మ మాత్రమే కాదు, శ్రీ మల్లేశ్వర స్వామి, నటరాజస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి వంటి ఉపాలయాలు కూడా ఉన్నాయి. దసరా మహోత్సవాలు. కనకదుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. 10 రోజుల పాటు అమ్మవారు వివిధ అలంకారాలలో దర్శనమిస్తారు. ఆ అలంకారాలు ఏమిటి అంటే బాలత్రిపుర సుందరి, గాయత్రీదేవి, అన్నపూర్ణాదేవి, సరస్వతి, మహాలక్ష్మి, దుర్గాదేవి, మహిషాసురమర్దిని, రాజరాజేశ్వరి ఇలా వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. భవానీ దీక్ష విశేషం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అంతటా లక్షలాది మంది భక్తులు భవానీ దీక్ష తీసుకొని కనకదుర్గమ్మను దర్శిస్తారు. ప్రతి సంవత్సరం దీక్ష విరమణ కోసం విజయవాడకు లక్షలాది మంది చేరుకుంటారు. ఫైనల్గా మన ఇంద్రకీలాద్రి దుర్గమ్మ గురించి చెప్పాలి అంటే ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలసిన కనకదుర్గమ్మ కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, అది భక్తి, శక్తి, చరిత్ర, పురాణం కలిసిన మహాదివ్య క్షేత్రం. అందుకే ప్రతిరోజు వేల మంది, దసరా సమయంలో 1,00,000 మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలి వస్తుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జై కనకదుర్గమ్మ తల్లి అని కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ మన ఛానల్లో తిరుపతి, శ్రీశైలం, అన్నవరం, సింహాచలం, భద్రాచలం, యాదాద్రి టెంపుల్ ఇలా విశిష్ట దేవస్థానాల గురించి వీడియోస్ రాబోతున్నాయి. మన వీడియోస్ చూడడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.